బీసీ బిడ్డ, రాజకీయ నాయకులకు, అవినీతి పరులకు సింహస్వప్నం. ఆయన రాష్ట్రంలో రాజకీయ పక్షాలు పనిచేయని రోజు, ప్రతిపక్షాలు పనిచేయని రోజు అన్నీ ఆయనే, ప్రతిపక్షమే ఆయన ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్నను పెద్ద మెజార్టీతోటి పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బీసీ బిడ్డను గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తీన్మార్ మల్లన్న అంటే సాహసానికి, ధైర్యానికి ప్రతి మార్పు. అంతేకాదు పేద ప్రజల గొంతుకై నిలిచాడు. రాష్ట్రంలో ప్రజలకు ఎవరు దిక్కులేని రోజు, ప్రతిపక్షం కూడా నోరు విప్పని రోజు, నిరుద్యోగుల పక్షాన, పేద ప్రజల పక్షాన తానే గొంతై, తానే ప్రతిపక్షమై, తానే నాయకుడై నిలిచి ప్రభుత్వాలను నిలదీసినటువంటి గొప్ప పోరాట వీరుడు తీన్మార్ మల్లన్న. అట్లాంటి నాయకుడు పట్టభద్ర నియోజకవర్గంలో నిలబడడం మనకు నిరుద్యోగులకు, యువకులకు ఒక దేవుడిచ్చిన వరం. ఈ అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకొని ఆయనను గెలిపించాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా పట్టభద్రులకు, యువకులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, నోటిఫికేషన్లు వేయాలన్నా ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్తే, అదే కౌన్సిల్కి వెళ్తే నిలదీస్తారు ప్రభుత్వాన్ని. ఎవరున్నా నిలదీస్తారు. ఆయన పేరే సింహస్వప్నం అందరికీ. ఆయన గొంతెత్తితే పాలక పార్టీలు గజగజలు ఆడిపోతాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు అందరినీ గజగజలు ఆడించే దమ్మున్న నాయకులు. ఆయనను ఎన్నుకుంటే మనం పోరాటంలో నేను ఉద్యమాలు చేసేది కొంత తగ్గుతుంది. లేకపోతే రోజు ధర్నాలు చేసుకుంటే ఎన్ని రోజులు అన్న రోడ్ల మీద ఉంటాం. మళ్ళా కౌన్సిల్ పోయిందనుకో, ఇక ప్రభుత్వాన్ని గడగడలాడించి గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ నోటిఫికేషన్, గ్రూప్ 4 నోటిఫికేషన్, ఆల్ నోటిఫికేషన్లు ప్రభుత్వం దిగొచ్చి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజులు ఇవ్వాలని, ప్రజల సమస్యలు, భూ కబ్జాదారులు, దొంగలు, అందరు ప్రజల సొమ్ము తినటోళ్ళందరికీ గజగజలాడించే దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న. అట్లాంటి నాయకునికి మనం ఓటు వేయడం, ఓటు సద్వినియోగం అవుతుంది. ఎవరెవరికి దొంగలకు ఓట్లు వేస్తాం మనం ఇన్ని రోజులు. 76 ఏళ్ళల్లో మీ ఓటు వేసినోడు మీకు ఎవ్వడు సాయం చేయలేదు. ఓటు వేసుకున్నారు, జారిపోయి ఢిల్లీలో ఓటు పైరవి చేస్తాడు, హైదరాబాద్లో వచ్చి ఓటు పైరవి చేస్తాడు. మల్లన్నకి వేసే ప్రతి ఓటు ప్రజల యొక్క పోరాటానికి ఓటు. కాబట్టి యువకులు, విద్యావంతులు, మేధావులు ఇది ఒక ఓటును సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీరైనవి కాదు, అందరికీ చెప్పి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయించాలి. ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. ఆయనకి ఎన్నో అవకాశాలు. టీవీలలో పోతే గొప్ప ఎడిటర్ అయ్యేటోడు, ఇంకే పత్రికలలో పోతే మంచి రైటరు, పెద్ద ఎడిటర్ అయ్యేటోడు. అవన్నీ కాదు, నేను ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాడతా. ఈ సమాజంలో అసమానతలు లేనటువంటి, కులతత్వం లేనటువంటి, కుల సమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలని ఒక గొప్ప సంఘ సంస్కర్త తీన్మార్ మల్లన్న.